వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SNS టాక్స్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి. మొక్కు ఎవరిది అంటే మా మామయ్యది. మాకు జర్నీ ఒక 3 hours పట్టింది కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా చిన్నోని చూడండి, క్యూట్గా స్మైల్ ఇస్తున్నాను నన్ను చూసి అసలు. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి పిల్లలకి టిఫిన్ అయితే తీసుకున్నాం, దారిలో కార్లో పెడదామని. ఆకలి మస్తు అయినట్టుంది అసలు, ఇద్దరు సైలెంట్గా తింటున్నారు గోల్ చేయకుండా. తొందరగా టిఫిన్ తినేసి సైలెంట్గా ఉన్నాడు నిహాంత్. ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేలోకి నిద్ర వస్తుంది నిహాంత్కి. మేమైతే ఇప్పుడే పిరంగపురం దగ్గరలోకి వచ్చాము. సో అలా చూస్తా నిహాంత్ అయితే నిద్రపోయాడు. చిన్నోడు బి లైక్, మా అన్నయ్య అప్పుడే నిద్రపుచ్చావా పిన్ని, ఇందుగానే నిద్రపుచ్చుతారా అంటే అస్సలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ క్యాప్చర్ చేస్తుంటే ఒక పక్క మా శంకర్ మొబైల్లో తలకాయ పెట్టాడు. అన్నట్టు మర్చిపోయాను, మేము ఏ ఊరు వెళ్తున్నామో చెప్పటం. మేము వెళ్ళేది అడిగొప్పల అమ్మవారి దగ్గరికి. వీళ్ళతో పాటు నేను కానీ కొంచెం బిజీ అయిపోయా. ట్రావెలింగ్తో పాటు మ్యూజిక్ వింటాం. ఇట్స్ ఏ థెరపీ ఆఫ్ మీ. ఎంతమందికి ఈ అలవాటు ఉందో చెప్పండి. అలా సాంగ్స్ వినుకుంటా నర్సాపేట దాకా వచ్చాము. నర్సాపేట వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్దామన్నా కానీ నా వామిటింగ్ సెక్షన్ తోడుగా వస్తుంది. నర్సాపేట దాటిన కాడి నుంచి అంతా పచ్చగా అసలు ఎంత బాగున్నాయో పొలాలు అయితే. మనీ పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి ఫోటోషూట్స్ తీసుకుంటాము. అలా కాకుండా ఇలాంటి గ్రీనరీలో తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు అని నా ఫీలింగ్. ఏంటో నాకు తప్ప అందరికి నిద్ర వస్తుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిద్రపోయారు చిన్నగా. నాకైతే వెళ్ళేటప్పుడు అస్సలు నిద్ర రాలేదు, ఎందుకనో నన్ను డల్గానే అయిపోయా. ఇంతలోకి అడ్ రోడ్ అయితే వచ్చాము. ఈ టెంపుల్కి నేను చిన్నప్పుడు ఒకసారి వచ్చాను అని గుర్తు. మా శంకర్ని అయితే కొంచెంసేపు ప్యాంపరింగ్ చేశాను. నాకేమో బోర్ కొడుతుంది. పెట్రోల్ బంకులో అయితే ఆగాము పెట్రోల్ కొట్టిద్దామని. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. అన్నట్టు మీరెన్నిసార్లు పోయారు అడిగొప్పల అమ్మవారి దగ్గరికి? నేనైతే చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను. మమ్మీ వాళ్ళ ఊరు దగ్గర నుంచి చాలా దగ్గర. సో ఆదివారం చాలా రష్గా ఉంటుంది అసలు. ఇంతలోకే మా నిహాంత్ అయితే లేచాడు. మేము వెళ్ళింది శుక్రవారం. నెగిటివ్ ప్లేస్ ఎవరైనా మర్చిపోతారా? సో నా నెగిటివ్ ప్లేస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. మా ఊరు దగ్గరలోనే ఉంది. నేను చదువుకున్న స్కూలు దగ్గర నుంచి చూస్తుంటే మొత్తం అసలు రీక్యాప్ వేసినట్టుంది మెమరీస్ అన్నీ. ఆయన చిన్నప్పటి డేసే బాగుండేవి. నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్. ఇప్పటికి ఎంత మారిపోయిందో. చిన్నప్పుడు ఈ రోడ్లన్నీ మేము నడిచినవి. అది గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి. అప్పటికి ఇప్పటికి స్కూల్ చాలా డెవలప్ అయిపోయింది. ఇదేమో 5th క్లాస్ దాకా చదువుకున్న స్కూలు. మా ఇంటికి వెళ్ళే దారి కానీ చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి అదిగో ఇదే దారి. మా ఇంటి కానీ స్కూల్ దాకా నడుచుకుంటా వెళ్ళే వాళ్ళం. అసలు పొద్దున మధ్యాహ్నం అసలు ఎంత బాగుండేవో. 1.5 year తర్వాత చూస్తున్నాను నేను ఈ ఊరిని. ఎంతైనా పల్లెటూరు అసలు మాటల్లో చెప్పలేము. సో ఇంకా మేమైతే కారంపూడి దగ్గర ఆగాము టిఫిన్ చేద్దాము అని. మా మావయ్యదే కాబట్టి మొక్కు, అమ్మవారి దర్శనం అయ్యేదాకా ఏం తినకుండా ఉంటాడంట. మా మావయ్యతో పాటు తోడుగా మా బావగారు కానీ ఉన్నారు. మా మావయ్య అయితే కోడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. కోడి అంటే మామూలు కోడి కాదు, నాటుకోడి. 800 అలా పడ్డది. తాత మన వాళ్ళ ముచ్చట్లు చూడండి అసలు. అండ్ ఇక్కడ మా చిన్నోళ్ళు చూడండి నిద్రపోయి లేచాడు ఇప్పుడే. సో ఇంకా మేమైతే టిఫిన్ చేద్దామని వెళ్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ వాష్ ముఖ్యం మిగులు ఎప్పుడైనా. ఇక్కడ మా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. టిఫిన్ కోసం వెయిట్ చేస్తా కూర్చున్నాము. కట్టెల పొయ్యి మీద దోశ అసలు ఎంత బాగుంటుందో నిజంగానే. అండ్ ప్రైస్ కానీ చాలా రీజనబుల్గా ఉంది. మేము మొత్తం 5 members టిఫిన్ చేసాము. ఒక అయింది 250 బిల్లు.
అలా ఆడుకుని వాళ్ళ తాత దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాడు. వెనక నుంచి ముందుగా ఒక జంప్ చేశాడు, వెళ్ళి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడ్డాడు. కొంచెం ఎనర్జీ వచ్చింది అబ్బాయికి. అంటే బొమ్మలా కూర్చుంటా ఉండు, యా మూపింది కాళ్ళు చేతులు. టిఫిన్ చేసిన తర్వాత అందరికి కొంచెం ఎనర్జీ వచ్చింది, రీఫ్రెషింగ్ మూడ్లోకి అయితే వచ్చారు. నేను ఇక్కడైతే నీ ఒరిజినల్ ఆడియోనే పెడుతున్నాను, వినటానికి మీకు కానీ బాగుంటుంది ఫన్నీగా. ముందే చెప్తున్నా, ఇగ్నోర్ మై వాయిస్. నా ఫేవరెట్ సాంగ్స్లో ఇదొకటి. నేను ఎన్నిసార్లు రింగ్ టోన్ పెట్టుకున్నాను, ఇప్పటిదాకా ఒక 100 times వినుంటాను సాంగ్ని. పాడుకుంటా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చింది శుక్రవారం కాబట్టి జనాలు చాలా తక్కువ మంది వచ్చారు. ఆదివారం వద్దాం అనుకున్నాం, పిల్లలు ఉంటారు కాబట్టి రష్లో ఏడుస్తారని శుక్రవారం అయితే వచ్చాము. షాప్స్ కూడా చాలా వాటికి మూసేసి ఉన్నాయి, కొన్ని మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. అండ్ ఫైనల్లీ గుడికాడికి అయితే వచ్చేసాము. 3 hours జర్నీ తర్వాత చాలా మంచిగా అనిపించింది. అయితే గుడి చుట్టూ ఒక ప్రదర్శనం లాగా ఒక రౌండ్ వేసి ఆగాము. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు శుక్రవారము. మేము ఒక రకంగానే ఉంటారు అనుకున్నాము. ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంది గుడి. 1 year దాటింది నేను ఈ గుడికి వచ్చి. మేమైతే ఒక చోట ఆగి మొత్తం లగేజ్ అంతా తీస్తున్నాము బయటికి పొంగల్కి అని. ఎండుంది, ఎలా ఉందంటే అసలు సూర్యుడు స్ట్రా వేసుకొని జ్యూస్ తాగుతున్నాడు ఎనర్జీని మొత్తాన్ని. అలా ఉంది అసలు. అయితే ఇక్కడ ఒక పొయ్యి రెంట్కి అయితే తీసుకున్నాము, 250 పొయ్యి. 2 hours కానీ మేమైతే సత్రాలకు కానీ వెళ్ళలేదు. మీషో మహిమ మ్యాచింగ్ అసలు. అత్తయ్య అయితే తలనీళ్ళు పోసుకొని పొంగల్ పెడదామని అయితే వెళ్తుంది. ఇంతలోకే ఇక్కడ అమ్మవారు ఒకళ్ళ ఒంట్లోకి అయితే వచ్చింది. మా ఆయన అయితే ఇక్కడ కోడిని పట్టుకొని పోగులు ఇస్తున్నాడు. అసలు నిహాంత్ గారి రియాక్షన్ అయితే చూడండి, అసలు ఎంత బాగుంటుందో. कोई ఇదిగా ఎక్కడుంది అంట. సో మా అత్తయ్య అయితే పొంగలు పెట్టడం అయిపోయింది. తీసుకున్న కోన్ అయితే అలంకరించి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాము. ఎండ ఎలా కాస్తుందో మాకు ఇప్పుడే అర్థమైంది. మా అత్తయ్య అయితే ప్రదక్షిణాలు కానీ చేయలేకపోయింది. వాళ్ళ అమ్మవారిని తలుచుకొని 3 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేశాము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళాము. అమ్మవారికి పెట్టడానికి ఒక చీర, కొన్ని కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాము.
ఇక్కడ మా బావగారు జోకేశారు, మన ఇంట్లో 2 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అని. అంత ప్రశాంతంగా ఉంది అసలు గుడి. అమ్మవారి దర్శనం మాకు మంచిగా జరిగింది. కొంతసేపు గుళ్ళో అయితే అలా కూర్చొని మావయ్య ఏమో ప్రసాదం పంచుతున్నారు. వాళ్ళ డాడీ మీద ఎంత లవ్ అసలు. తీసుకొచ్చింది నేను ఐస్ క్రీమ్, పెట్టేదేమో శంకర్కి. సరే నిహన్ నాకు పెట్టరా అంటే అస్సలు వాళ్ళ డాడీకే పెడతాడంట. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే నాటుకోడి పులుసు అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మవారి దగ్గరకు వచ్చినందుకు గుర్తుగా మేమైతే గాజులు తీసుకుందామని వెళ్తున్నాం. గాజులతో పాటు కొన్ని ఐటమ్స్ కానీ తీసుకున్నాం. చూడటానికి కంటికి అన్ని జిగిల్ జిగిల్ అని కనబడుతున్నాయి. చెక్క చెక్క నిజంగానే చెక్క. సో మధ్యాహ్నం భోజనం అయితే చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇలాంటి వీడియోస్ కోసం మన SNS టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.